అసలే చలికాలం ఆపై సాయం సమయం రోడ్డు మీద నడుచుకుంటూనో బైక్ మీద వెళ్తున్నప్పుడు ఫుట్పాత్ మీదున్న ఫాస్ట్ ఫుడ్ బండి నుంచి మంచి మసాలా వాసన వచ్చి టెంప్ట్ చేస్తుంది. వెంటనే వెళ్లి కరకరలాడే చికెన్ పకోడీనో కొంచెం స్పైసీగా ఫ్రైడ్ రైస్ తినాలని తెగ లాగేస్తోంది. అలా టెంప్ట్ అయిపోయి ఆ బండి దగ్గరకు వెళితే ఇక అంతే సంగతులు. తర్వాత హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సిందే. అసలు అక్కడ వాడుతున్న చికెన్ ను ఎక్కడి నుంచి తెస్తున్నారో, దాన్ని ఎన్ని రోజులు మురగబెడుతున్నారో తెలిస్తే ఇంకోసారి ఆ వైపు కన్నెత్తు కూడా చూడాలనిపించదు. ఎన్టీవీ ఎన్ఫోర్స్ ఆపరేషన్ లో కళ్లు బయలు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. పైకి చూడటానికి ఇది సాధారణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగే కనిపిస్తుంది. ఈ రోడ్డు పక్క దుకాణానికి జనం వస్తున్నారు, చికెన్ పకోడీ ఫ్రైడ్ రైస్ తింటున్నారు, పార్సిళ్లు తీసుకువెళ్తున్నారు. కానీ వీళ్లకు తెలీదు, తాము డబ్బులిచ్చి కొనుక్కుపోతోంది కేవలం చికెన్ పకోడీనే కాదు, క్యాన్సర్ వంటి దీర్ఘకాల వ్యాధులని. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ప్లేట్ చికెన్ పకోడీ 10 నుంచి 15 రూపాయలకే దొరుకుతుంది. బాగా రద్దీగా ఉండే ప్రాంతాలు, దిగువ మధ్య తరగతి పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాలే ఈ బిజినెస్ కు అడ్డాలు. ఇక కల్లు కాంపౌండ్లు, వైన్ షాప్స్ పక్కనే ఉండే షట్టర్ల సంగతైతే చెప్పే పనే లేదు. అక్కడ ఈ చికెన్ పకోడీ అమ్మకాలు విచ్చలవిడిగా జరిగిపోతుంటాయి. తక్కువ రేటుకే దొరుకుతుండటంతో మందుబాబులు తాము మజా చేసుకోవడంతో పాటు ఇంటికి పార్సిళ్లు కూడా తీసుకువెళుతుంటారు. మార్కెట్లో కిలో చికెన్ 200 రూపాయల దాకా ఉంది. మరి అంత రేటు పెట్టి చికెన్ కొనుక్కొచ్చి వీళ్లు ఇంత చవకగా ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఏమాత్రం లాభం చూసుకోకుండా ఎందుకు అమ్ముతారన్న అనుమానంతో కొంచెం లోతుకు వెళితే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఇలా ఫుట్పాత్ల మీద చవకగా చికెన్ అమ్మేవారంతా ఎక్కడ నుంచి ఆ చికెన్ కొంటున్నారోనని ఎన్టీవీ ఎన్ఫోర్స్ నిఘా పెడితే నివ్వెరపోయే విషయాలు తెలిసాయి. కేవలం మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లే కాదు, కాలనీల్లో బండ్ల మీద సైతం ఈ అరాచకం కొనసాగుతోంది. చవకగా దొరుకుతున్నాయి కదా అని వెనక ముందు ఆలోచించకుండా రోడ్డు పక్కన చికెన్ పకోడీలు, టిక్కాలు తినేవాళ్లంతా చెత్త చికెన్ తో అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. చెత్తలో పడేయాల్సిన చికెన్ షాపుల వ్యర్థాలను పోగేసుకొచ్చి వాటితోనే వంటకాలు వండుతున్నారు. జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.